నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఈనాటి వై నాట్ సిరీస్కి స్వాగతం. ఈ రోజు నుంచి మనం సరికొత్త ప్రోగ్రామ్ను అయితే ప్రారంభించాం. వై నాట్ సిరీస్ అనేటువంటి ఒక సరికొత్త ప్రోగ్రామ్ను అయితే ప్రారంభించాం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఒక అంశానికి సంబంధించి లోతైనటువంటి విశ్లేషణను తెలుసుకోవడం, అసలు దానికి సంబంధించి పాజిటివ్స్ కావచ్చు, నెగిటివ్స్ కావచ్చు, ఏమున్నాయని తెలుసుకోవటం. అయితే ఈరోజు ఎయిర్వేస్కి సంబంధించి మొత్తంగా అసలు విమానయాన సంస్థలు లేకపోతే ఈ ఎయిర్పోర్ట్లు వీటన్నింటికి సంబంధించి ఎందుకు ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొస్తుంది, దీనివల్ల ప్రభుత్వానికి ఏం లాభం, దీనివల్ల ప్రజలకు ఎటువంటి నష్టం కలగబోతోంది, ఇవన్నీ కూడా చర్చిద్దాం. అండ్ దీంతో పాటుగా మరి ఈ విధానం ఇక్కడితోనే ఆగిపోతుందా, రేపు పోలీస్ స్టేషన్లు లేకపోతే కోర్టులను కూడా ప్రైవేటైజేషన్ చేస్తే మరి ఆ రోజు పరిస్థితి ఏంటి, అంబానీ ఎయిర్పోర్టు, ఆదాని సుప్రీంకోర్టు, ఇటువంటివి కూడా మాట్లాడేటువంటి పరిస్థితి వరకు మరి ప్రభుత్వాలు మనల్ని తీసుకెళ్తాయా, ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఈ అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్తే అండి. షో ప్రారంభించే ముందు ఒక మాట అనాలేమో నేను, అంటే భవిష్యత్తు కాలంలో, అంటే సమీప భవిష్యత్తు కాలంలోనే ఈరోజు ఎయిర్పోర్ట్లు, రైల్వేలు లేకపోతే మిగిలిన వాటికి పరిమితం అయిపోయింది. రేపు పోలీస్ స్టేషన్లను ప్రైవేటైజేషన్ చేసేసి అంబానీ పోలీస్ స్టేషన్ అనో లేకపోతే ఆదాని రైల్వే స్టేషన్ అనో అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టారీతన పేర్లు పెట్టుకునేటువంటి హక్కులు కూడా వస్తాయి భవిష్యత్తులో. సో అటువంటి ఒక పరిస్థితి కూడా నెలకొనేటువంటి సందర్భం ఉంటుంది. ప్రధానంగా ఈ విషయాన్ని మనం తీసుకుంటే, అంటే ఎయిర్పోర్ట్స్ కావచ్చు లేకపోతే ఎయిర్ లైన్స్ కావచ్చు, వీటిని ప్రైవేటైజ్ చేస్తూ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. నేను అన్నట్లుగా ప్రైవేటైజేషన్కి ఎవరు వ్యతిరేకం కాదు, కొంతవరకు అది అవసరం కూడా సమాజానికి. లేకపోతే ప్రజల సెంటిమెంట్స్తో ముడిపడి ఉన్న వాటిని కూడా ఈరోజు చేసేటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈరోజు ఈ సందర్భాన్ని? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు అన్నట్టు నిజంగానే ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయమే. కానీ ఈ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం వెనక ఉన్నటువంటి శాస్త్రీయత ఎంత అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు ఒకసారి పునఃసమీక్ష చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందువల్ల అంటే ఇటువంటి నిర్ణయాలు నిజంగా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, కాన్సిక్వెన్షియల్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, అలాగే ఇటువంటి నిర్ణయాల వెనక ఉన్నటువంటి హేతుబద్ధమైనటువంటి ఒక ఆ విషయం ఎంతవరకు ఉంది. అలాగే మనం కనుక చూసినట్టయితే భారత ప్రభుత్వం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం చాలా ఒక సంక్లిష్టకరమైనటువంటి పరిస్థితిలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఎందువల్ల అంటే వీఆర్ హ్యావింగ్ బార్డర్ ఇష్యూస్ విత్ పాకిస్తాన్, China, and we are also having some minor issues with Nepal, also with Bangladesh in very recent days, having, and some infiltration is coming even from Myanmar also. Alage there is a kind of impact of Sri Lankan territory. There are some conflicts. Are some conflicts. మరి ఈ నేపథ్యంలో నిజంగా మనం చూసినట్టయితే ఇవన్నీ చూస్తూ మనకు ఇంటర్నేషనల్ గా మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో గ్లోబల్ గా there are some forces which are trying to divide the countries which are really on the path to progression, and India being one amongst them. Okay, definitely we are in the radar అని చెప్పొచ్చు. ఓకే, అప్పుడు అంత సెన్సిటివ్ టైమ్స్ లో ఎప్పుడైతే మనం వెళ్తూ ఉన్నామో డెఫినెట్ గా మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా దాన్ని చాలా మ్యాగ్నిఫై చేసి చూడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మనకు దేశంలో ఇది చాలా చిన్నపాటి నిర్ణయంగా అనిపించవచ్చు, కానీ వెన్ ఇట్ ఈస్ టేకన్ టు ది గ్లోబల్ స్కాన్, దీని ఇంపాక్ట్ ఏమిటి, నిజంగా దీని యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని కనుక మనం ఆలోచిస్తే ప్రైవేటైజేషన్ అనేది చిన్న విషయం కాదు అని మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రైవేటైజేషన్లో ఉన్నటువంటి అనేక అంశాలు ఎలా ఉంటాయంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు అన్నట్టు సెంటిమెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి, సోషియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటిని అమాల్గమేట్ చేస్తూ సింథటిక్గా ఒక డెసిషన్ కనుక మనం తీసుకోకపోతే భావితరాలకు మనం నిజంగా సమాధానం చెప్పలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, కాబట్టి మనం ఆచితూచి ప్రతి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారు, ఇంకోటి దీనికి కామన్ కన్సెన్సస్ అనేది ఉందా అనేటువంటి విషయాన్ని మనం అందరూ ఆలోచించాలి. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ప్రైవేటైజేషన్లో భాగంగా ఈరోజు అనేక ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరిస్తున్నారు. కేవలం ఎల్ఐసి అనో లేకపోతే రైల్వేస్ అనో ఇక్కడ మాత్రమే ఆగిపోవట్లేదు. ఇది మరింత దూరం ఎంతవరకు వెళ్తుందనేటువంటి ఆలోచన
ఒక సామాన్య ప్రజానీకానికి కూడా వచ్చేటువంటి సందర్భం. ఎందుకంటే ఈరోజు ఎయిర్వేస్ అనేది ప్రతి ఒక్కరు అంటే అట్లీస్ట్ ఎయిర్పోర్ట్స్ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయంటే సామాన్యుడు కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అంటే ఇవన్నీ ప్రభుత్వం నిర్వహించాల్సినవి కదా, ఇవి కూడా ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి? అంత దీనావస్థలో ఉందా భారతదేశం? అంత ఆర్థికంగా కోలుకోలేనటువంటి సందర్భంలో ఉందా? లేకపోతే ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? ఈ కన్ఫ్యూషన్ అయితే ఉంది కదా ప్రజల్లో. డెఫినెట్ గా ముఖ్యంగా మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఇప్పుడు దెర్ ఆర్ సమ్ కంట్రీస్ విచ్ ఆర్ రియలీ హ్యావింగ్ ఏ సోషలిస్ట్ ప్యాటర్న్. చైనా తీసుకోండి, అలాగే రష్యా తీసుకోండి, సోషలిస్ట్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి క్యూబా తీసుకోండి. అక్కడంతా కూడా ఎలా ఉంటుందంటే ఎంటైర్ గవర్నమెంట్ మిషనరీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని వాళ్లే ప్లాన్ చేసి డివైస్ చేసి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అటువంటి సోషలిస్ట్ ప్యాటర్న్ లో మనం లేము. మనం ఒక మిక్స్డ్ ఎకానమీ ప్యాటర్న్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ క్యాపిటలిజమును ఎంకరేజ్ చేయవచ్చు. కానీ దెర్ ఆర్ ఫ్యూ వైటల్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు హెల్త్ కేర్ ఉంది, ఎయిర్వేస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, మనకు ఉన్నటువంటి డిఫెన్స్ ఉంది, అలాగే రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అలాగే ఇంకా చూస్తే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా ఇలా మనం ప్రైవేట్ చేస్తూ పోతే ఇక్కడ ప్రైవేట్ చేయడంలో ముఖ్యంగా కాన్సెప్చువల్గా ఈజ్ ఇట్ రైట్ అనేది ఒకటి చూసుకోవాలి. రెండవది మెథడాలజికల్ ఇంప్లిమెంటేషన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక టెక్నికాలిటీస్ చాలా ఉంటాయి. వెన్ యు ఆర్ ట్రయింగ్ టు హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ జాయింట్ వెంచర్, కార్పొరేట్ దీంట్లోనే మనం కార్పొరేట్ లా కనుక మనం చూసినట్టయితే వెన్ టూ కంపెనీస్ కమ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దెమ్, ఆ ఎంఓయు కానీ జాయింట్ వెంచర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ చాలా ట్రిక్కీగా ఉంటాయి. అంటే బోత్ కంపెనీస్ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈచ్ అదర్. అప్పుడు మనం ఎంతో బాగా ఆలోచించి ఒక డాక్యుమెంట్ డివైస్ చేసి మ్యూచువల్లీ బెనిఫిటింగ్ గా చేసుకొని దాన్ని విల్ ఎగ్జిక్యూట్ ఇట్ అండ్ గో ఫర్దర్. మరి అటువంటి నేపథ్యంలో హియర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ట్రైయింగ్ టు పార్ట్నర్ విత్ సమ్వన్ అండ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ రిటైనింగ్ ఓన్లీ 24% of the stake, 26%, whereas 74% of the stake is with the private parties. And that's something unthinkable. Bro, actual ga we should be in the lion's seat. We should be garnering power. అట్లాంటిది మనం ఏం చేస్తున్నాం అంటే there are two things. ఒకటి లీజింగ్ అవుట్, ఒకటి అవుట్ సోర్సింగ్ ఒకటి. When you are really not in a position to take care of few activities of a very big organization, you are liable or you are likely to outsource it. That's not a big thing. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ లో ఈవెన్చువల్ ఓనర్షిప్ కానీ అథారిటీ కానీ వన్ హూ హ్యాస్ అవుట్సోర్స్డ్ ఇట్ ఆయన దగ్గరే ఉంటుంది. బట్ వెన్ యూ ట్రేడ్ విత్ అదర్స్ విత్ సచ్ లో స్టేక్, అప్పుడు వేర్ ఇస్ ది వాయిస్ ఫర్ దెమ్? ఓకే, ద వాయిస్ ఈస్ గెటింగ్ షిఫ్టెడ్ టు ది అదర్ పార్టీ, కంట్రోల్ ఈస్ గెటింగ్ షిఫ్టెడ్ టు ది అదర్ పార్టీ, అథారిటీ ఈస్ గెటింగ్ షిఫ్టెడ్ టు ది అదర్ పార్టీ. అండ్ దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ క్లియర్ వైలేషన్ ఆఫ్ అవర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అండ్ డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్. ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా we never want anyone to become a power center. We don't want to create such power centers. In fact, we want to diffuse the wealth. అసలు భారతదేశం మౌలికంగానే ప్రజల చేత ప్రజల కొరకు అంత 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 సింపులే కదా, ఇంకా అంతకంటే ఏముంది. అలాంటిది ఇటువంటి ప్రజా ఆస్తుల్ని తీసుకెళ్లి ప్రైవేట్ చేతుల్లో పెడుతున్నారు. నిజంగా ఒక రకంగా చాలా పెద్ద నిర్ణయంగా మనం భావించాలి. అంటే ఇక్కడ ఒక విషయం సార్, అంటే ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి ఆలోచిద్దాం అనుకుందాం, లేకపోతే అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటని మీరు భావిస్తున్నారు? చాలా మంచి ప్రశ్న సార్. ఎందుకంటే ప్రభుత్వ విధానాల గురించి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలో మనం కనుక గమనించినట్టయితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎయిర్లైన్ ఎస్పెషలీ స్ట్రగ్లింగ్ ఎ లాట్ అండ్ చాలా మటుకు మనకున్నటువంటి ఫ్లీట్ ఏరోప్లేన్స్ హ్యావ్ బీన్ గ్రౌండెడ్. అంటే మెయింటెనెన్స్ లేదు, మ్యాన్ పవర్ లేదు, అలాగే దాని మేనేజ్మెంట్ లేక వీఆర్ నాట్ ఏబుల్ టు రన్ మెనీ ఎయిర్ క్రాఫ్ట్స్. దే ఆర్ లయింగ్ ఐడిల్. ఒక ఎయిర్ క్రాఫ్ట్ మనం జంబో జెట్ కానీ A747 కానీ తెచ్చామంటే దాని ఆపరేషనల్ కాస్ట్ అనేవి చాలా ఎగ్జార్బిటెంట్గా ఉంటాయి. కాబట్టి దాని వినియోగం, యూటిలిటీ అనేది మనం చాలా బాగా ప్లాన్ చేసుకోవాలి. మరి అలాంటిది ఇఫ్ దే ఆర్ గ్రౌండెడ్ ఫర్ మెనీ డేస్, ఎవ్రీ డే ఎవ్రీ అవర్ ఇట్ కౌంట్స్. మనం మామూలుగా జేసీబీ తెస్తేనే పర్ అవర్ దే విల్ చార్జ్ సంథింగ్. జేసీబీకే ఇలా ఉంటే 747 తెచ్చి మనం గ్రౌండ్ ఇట్ బోయింగ్ అలా పెట్టామనుకోండి,
ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్ ఫర్ ది ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ కానివ్వండి, అలాగే ఎయిర్ ఇండియా లిమిటెడ్ కానివ్వండి, అది అంటే ఇక్కడే నా డౌట్, ఇంకో డౌట్ ఏంటంటే ఈరోజు వీళ్ళు ప్రైవేటు వ్యక్తులకి అప్పగిస్తున్నారు, ప్రైవేటు సంస్థలు అయితే దాన్ని చక్కగా నిర్వహిస్తాయనేటువంటి వీళ్ళ వాదనతోటి ఒక్కసారి మనం వాళ్ళతోటి ఏకీభవిద్దాం అనుకుందాం. అంటే ఒక ప్రైవేటు సంస్థ ఈరోజు భారతదేశ ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఏమాత్రం కూడా సరిపోనటువంటి ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించగలిగినప్పుడు ఇంత పెద్ద వ్యవస్థగా ఉన్నటువంటి భారత ప్రభుత్వం దాన్ని నిర్వహించలేదా? ఆ మ్యాన్ పవర్ మనకు లేదా? అదే దేశంలో ఉంటున్నాం, అదే మ్యాన్ పవర్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ మౌలిక వస్తువులు కూడా కలిగి ఉంది, ఎందుకు నిర్వహించలేదు? డెఫినెట్లీ ఇది మీరు అన్నది అక్షర సత్యం. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం చేయలేనటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ సమ్ కార్పొరేట్ ఏజెన్సీస్ అనేది చేయగలుగుతున్నారంటే ఇట్ డెఫినెట్లీ షోస్ దట్ ఇండియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడో ల్యాబ్స్ ఉంది. ఇప్పుడు టేబుల్ మీద ఏదైతే మనం చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ, ప్రణాళికలు కానీ, తీసుకున్నటువంటి డెసిషన్స్ కానీ ఉన్నాయో అవి వెన్ దే ఆర్ కమింగ్ టు ది స్టేజ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఇంప్లిమెంటేషన్, అక్కడ ఏదో ఒక ల్యాక్యునే, ఒక బాటిల్ నెక్ అనేది ఉంది. దాన్ని మనం మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ప్రకారం చూస్తే అక్కడ మనం స్వాట్ అనాలిసిస్ అనేది చేయటం లేదు. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్ అని స్వాట్ అనాలిసిస్లో మనం నిజంగా మనం ఆర్గనైజేషన్ రన్ చేయవలసినప్పుడు మనకు కావాల్సినది ఇటువంటి పెట్ అండ్ సిపిఎం ఉంటాయి, అలాగే స్వాట్ అనాలిసిస్ ఉంటుంది. మరి వీటిని స్ట్రాటజిక్ థింకింగ్ లేకుండా మనం అక్కడ ఏదో ఒక తప్పు జరుగుతుంది, చేయవలసినటువంటి ఎఫర్టు, పెట్టవలసిన డైరెక్షన్లో అక్కడ కరెక్ట్గా పెట్టడం లేదని మనం గ్రహించాలి. దాన్ని మనం ఫోకస్ చేసి రెక్టిఫై చేసి దాన్ని కనుక సరి చేసుకోగలిగితే ప్రైవేట్ ఏజెన్సీస్ ఏదైతే చేశాయో అవి మనం కూడా అంతకంటే బాగా చేసి చూపించగలం. ఇక్కడే ఇంకొక విషయం కూడా సార్, ఈ రోజు నేను ఒక న్యూస్ చదివా, ఏదైతే కుంభమేళా జరుగుతోంది కదా, కుంభమేళాకు సంబంధించి ఫ్లైట్ ఛార్జెస్ యూజువల్ గా ఉన్నదానికంటే దగ్గరగా 9 రెట్లు 10 రెట్లు పెరిగాయంట. 6,000 ఉన్నది 60,000 అవుతున్నటువంటి పరిస్థితి, లేకపోతే 50,000 పైన అవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రైవేట్ సెక్టార్ కి పూర్తిగా అప్పగించేశాక రేట్లు లేకపోతే దానికి సంబంధించినటువంటి ఛార్జీలు కూడా పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. వాళ్ళ ఇష్టారీతన ఎంతైనా పెట్టుకునేటువంటి అవకాశం కూడా వ్యవస్థలో ఉంది. అంటే ఉన్న ఒక్క ఎయిర్లైన్ ని కూడా తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే విమానయాన ప్రయాణం అనేది అసలు సామాన్యుడికి ఎప్పుడూ కూడా అందని దూరంలోనే మిగిలిపోతుందేమో. అది మీరు అన్నట్టు అందని ద్రాక్షలాగా అది చాలా దూరం అయిపోతుంది. ముఖ్యంగా మనం గమనించినట్టయితే దీంట్లో ఉన్న అతిపెద్ద ముప్పు ఏమిటి అంటే మొత్తం మ్యానింగ్ అంటాం, మ్యాన్ పవర్ స్టాఫింగ్ అని. ప్రైవేట్ కంపెనీస్ ఎప్పుడైతే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారో మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి సిండికేట్ని అక్కడ తెచ్చి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ పొజిషన్స్లో వాళ్ళను ఉంచుతున్నారు. దానివల్ల ఏమవుతోంది, అపాయింట్ చేయటం వల్ల అసలు సీనియర్ మోస్ట్ పీపుల్ ఈ ఎయిర్లైన్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళకంటే కూడా వీళ్ళకి ప్రాధాన్యత పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి విధానంలో వాటర్ బాటిల్స్ కానివ్వండి, పార్కింగ్ ఛార్జెస్ కానివ్వండి, ఎగ్జార్బిటెంట్గా, ఎనార్మస్గా, అసలు మనం ఊహ చేయలేనటువంటి విధానంలో వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు అక్కడ ఆ లిస్టింగ్ చేసిన రీతిగా వాళ్ళు దాన్ని కమర్షియలైజ్ చేస్తూ ఉన్నారు. పార్కింగ్ స్పేసెస్ గురించి ఒక రిపోర్ట్లో ఇట్ హ్యాస్ బీన్ ఎస్కలేటెడ్ బై 400% అని వచ్చింది. ఓ మై గాడ్, 400% పార్కింగ్ ఛార్జెస్ పెరిగిపోయాయంటే ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం వెళ్ళాము, మన కార్లు పార్క్ చేసుకోవాలి అంటే అంత హై పార్కింగ్ ఫీజుతో మనం ఎలా పెడతాం? ఇప్పుడు ఒక రౌండ్ ట్రిప్ మనం ఢిల్లీ కానీ ముంబై కానీ వెళ్ళి రావాలి అంటే మినిమం 2 days అవుతాయి. మరి అసలు ఫ్లైట్ ఛార్జెస్ కంటే కూడా పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఇదివరకు పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి జీతాలు కావచ్చు, ఆ భరోసా కావచ్చు, డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కసారిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కింద కొంత టు బి హానెస్ట్ బానిసల్లా పనిచేయాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంటుంది. సరే, దీనికి సంబంధించి కాయిన్ కి సెకండ్ వైపు కూడా ఉంది. ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగస్తులు ఏమాత్రం ఆసక్తి లేకుండా నిర్లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే వాళ్ళు చెప్పినట్లుగా ఖచ్చితంగా పనిచేస్తారనేటువంటి సందర్భం కూడా లేకపోలేదు. మీరేం చెప్తారు ఈ విషయానికి సంబంధించి? డెఫినెట్ గా మనం చూసినట్టయితే ఎంఎన్సి కల్చర్ మనం గనక గమనించినట్టయితే అక్కడ మనకి తెలియదు ఏ రోజు పింక్ స్లిప్ వస్తుందో అని. నిజంగా మనం అనుకుంటాం మనం చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నాం, ఫీడ్బ్యాక్ బాగుంది, అన్ని బాగున్నాయని అనుకుంటాం.
బట్ సడన్లీ పింక్ స్లిప్ వచ్చిందంటే ఇట్ ఈస్ నెక్స్ట్ ఓన్లీ టు మూవింగ్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎంఎన్సీ. మరి అటువంటి ఇన్సెక్యూరిటీ అనేది మనకి ఇంతవరకు ఎవరైతే పదిలంగా వాళ్ళ జీవితం ఉంటుంది అని అనుకున్నారో, ఒక భద్రతతో ఉంటుంది అని అనుకున్నారో, అటువంటి వాళ్ళకి నిజంగా విఘాతం అనే మనం చెప్పాలి. ఇంకోటి, అంత హై డిగ్రీ ఆఫ్ ఇన్సెక్యూరిటీతో వాళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది. మనం డెప్త్ సైకాలజీలో కనుక చూసినట్టయితే ద గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ ఏ పర్సన్ నాట్ టు పర్ఫార్మ్ ఈజ్ ఇన్సెక్యూరిటీ అని చెప్పారు. ఓకే. అండ్ ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, అంటే నాకు వ్యక్తిగతంగా వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, ఈరోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ముంబై ఎయిర్పోర్ట్ లాంటి అటువంటి ఎయిర్పోర్ట్స్ కూడా ప్రైవేటైజేషన్ అవుతున్నటువంటి సందర్భం. భారతదేశానికి ఎవరైనా అక్రమంగా కావచ్చు, లేకపోతే ఇతర మార్గాల్లో రావాలనుకుంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే నిజంగా సులభతరం అయిపోతుందేమో వాళ్ళకి. ఇది మీరు అన్నది చాలా మంచి, నిజంగా మీ క్వెరీ అనేది రియలీ అప్రిషియబుల్. ఎందుకంటే అసలు చీఫ్ కన్సర్న్ ఈజ్ విత్ సెక్యూరిటీ కన్సర్న్ అని మనం చెప్పాలి. ఈ కాలంలో ఈ టైమ్స్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఫినామినా మనం చూసినట్టయితే 75% ఆఫ్ ది ప్లానెట్ ఈస్ అండర్ వార్స్. ఈ భూమిపై శాతం ఈ వార్ యాక్టివిటీలో ఎంగేజ్ అయి ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిలిటెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెట్స్, వీటికి మించి సైబర్ థ్రెట్స్ కూడా ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. దట్ విత్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ఏఐ టెక్నాలజీస్, మనకు డీప్ ఫేక్ అటువంటి వాటితో మనకు అసలు డాక్యుమెంటేషన్ కానివ్వండి, వాటి రియాలిటీ, అథెంటిసిటీ, ఇవన్నిటి విషయంలో కూడా అబ్సల్యూట్ గా మన కంట్రోల్ లేదు. బయోవార్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం గనక ఇటువంటివన్నీ తీసుకెళ్లి ఒక మూడో వ్యక్తి చేతిలో పెట్టామనుకోండి, అసలు ఎంత దుర్భరంగా ఉంటుందండి పరిస్థితి, అసలు ఊహ చేయలేం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదా? ఎంతసేపటికి లాభాలు వస్తున్నాయా లేదా, ఈ సంస్థను అమ్మేస్తే ఎంత డబ్బులు వచ్చాయి, వాటిని ఏ పథకాలకు మళ్లించాము, ఇంతవరకు ఆలోచిస్తోందా కేంద్ర ప్రభుత్వం? ఐ థింక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో అండర్ సమ్ ప్రెషర్ అని అనిపిస్తున్నాను. ఎందుకంటే డెట్ లెవెల్ ఫినాన్షియల్లీ చాలా డెట్ లెవెల్స్ పెరిగిపోయినాయి. ఇంకోటి, మనకు వచ్చేటువంటి కొన్ని హామీలు, పథకాలు, రకరకాలైనటువంటి ఎలక్షన్ ఎజెండాలో, మేనిఫెస్టోలో భాగంగా మనం చేసిన ఏదైతే చేశారో వాళ్ళు పవర్ రావడానికి, అవన్నీ కూడా ఇవ్వాలి అంటే దానికి కావాల్సినటువంటి వనరులు, దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్, నిధులు, ఫండ్స్ ఎక్కడ కూడా లభ్యమయ్యేటువంటి ఇది లేదు. అందుకే మనం చూసాం జిఎస్టీ కూడా ఎవ్రీ టైం ఎస్కలేషన్ అనేది మనం చూస్తున్నాం. పెన్ పైన కూడా ఒక జిఎస్టీ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు పెన్ పై 12% అనేది ఇప్పుడు నెక్స్ట్ మాడ్యూల్లో 18% కాబోతోంది. కాబట్టి వాళ్ళు ఒక ఎక్స్ట్రాక్షన్ అనేది మనం చూడొచ్చు. ఎందుకు మన నిర్మలా సీతారామన్ గారు ఏకంగా పాప్కార్న్ విషయంలోనే నార్మల్ పాప్కార్న్ కి, సాల్టెడ్ పాప్కార్న్ కి, క్యారమలైజ్డ్ పాప్కార్న్ కి ఏ విధంగా జిఎస్టీ పెంచుకుంటూ పోయారో. సో ఇటువంటి ప్రెషర్ వల్లనే ఇటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది అనేది మీ అభిప్రాయం? ప్రెషర్ ఉంది. దీనికి తోడు కొన్ని పొలిటికల్ ఇవి కూడా ఉన్నాయి. లేటెంట్ పొలిటికల్ వాట్ యు కాల్ ఇన్క్లినేషన్స్ ఆర్ ఇంక్లింగ్స్ అని మనం అనుకోవచ్చు. వాటి ప్రభావంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ప్రధాన పార్టీలు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ అని అనుకున్నాం. అవును, నేషనల్ పార్టీస్. భారతదేశం యొక్క భవితవ్యాన్ని తీర్చిదిద్దేటువంటి రెండు పార్టీలు ఏవి అంటే, ఒకటి బీజేపీ, రెండోది కాంగ్రెస్ అనుకుంటే, రెండు పార్టీలు కూడా మూడో వ్యక్తి చేతిలో చాలా బంధింపబడి ఉన్నాయి. అది అందరికీ తెలుసు ఎలా బంధింపబడి ఉన్నాయని. వీటి వల్ల ఏమవుతుందంటే ఆ బంధనాల నుంచి ఆ పార్టీలు కూడా ఒక్కోసారి బయటికి రావడం కష్టం అవుతుంది. అంటే నేను దీనికి సంబంధించి ప్రైవేటైజేషన్ సంబంధించి ఒక బీజేపీ వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అతను చెప్పింది ఏంటంటే, 90ల్లో ఏ విధంగా ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి సరికొత్త ఆర్థిక విధానాలను రూపొందించుకోగలిగాము పివి నరసింహారావు గారి టైంలో. ఆ తర్వాత దేశం మరొక దశకు వెళ్ళింది, ఈరోజు ఆర్థికంగా నిలదొక్కుంది. అటువంటి మార్పులు చేసుకుంటూ వెళ్తేనే దేశం బాగుపడుతుంది, లేకపోతే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతుంది. ఎంతసేపటికి పాత విధానాల్లోనే ఉంటే అది సాధ్యపడదేమో అనేటువంటి అభిప్రాయం అతనిది. మీరే విధంగా విశ్లేషిస్తారు దీన్ని? ఐ ఆల్వేస్ వెల్కమ్ చేంజ్. ఇన్ఫాక్ట్ చేంజ్ ఈస్ ది సైన్ ఆఫ్ లైఫ్. మార్పు అనేది నిజంగా జీవితం అంటేనే అనుక్షణం మన దేహంలో ఉన్నటువంటి సెల్స్ కూడా ఎవ్రీ 3 hours కంప్లీట్ గా దే కీప్ చేంజ్. అయితే చేంజ్ అనేది ఎంత మాత్రం సెక్యూర్ అనేది కూడా మనం చూసుకోవాలి. మార్పు మంచిదే, కానీ మార్పు ఏ విధంగా జరుగుతోంది,
దేనికి ఆ మార్పు జరుగుతోంది, మంచికా చెడుకా లేక మిశ్రమ ఫలితాలకా అనేటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ప్రైవేట్ పబ్లిక్ ఇలా పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అక్కడ అగ్రభాగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉండాలి. అంతేగాని మనం ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి వీళ్ళు చెప్పేటువంటి ఈ ప్రగతి ప్రతిభ ఇవంతా కూడా మనం మేజర్ స్టేక్ ఉంచుకొని మైనర్ స్టేక్ తో ఇవన్నీ అద్భుతాలు కూడా సాధించేటువంటి అవకాశం ఉంది. మరి వాటి విషయంలో మనం ఆలోచించండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వీ నెవర్ ట్రై టు అపోజ్ దెమ్, కానీ వి ఓన్లీ సే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. మీరు నిజంగా ఇప్పుడు ఇదే రివర్స్ స్టేక్ అయింది అనుకోండి, ప్రైవేట్కు 26 గవర్నమెంట్కి 74 ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మనకు అసలు మన సెంటిమెంట్ ఉంటుంది, అక్కడ ప్రోగ్రెస్ ఉంటుంది, అనుకున్నట్టు అంత చక్కగా ఉంటుంది. రేషియోలో చాలా తేడాలు ఉన్నాయి. దట్ 1% is enough, right? 49-51 that is sufficient. yes. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ముందుగా కూడా ప్రస్తావించినట్లుగా ఈరోజు ఇంత పెద్ద దేశానికి, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి, ఆర్థికంగా ఇంత బలంగా ఉంది అని చెప్పుకుంటున్నటువంటి దేశానికి ఒక్క ఎయిర్లైన్ కూడా సొంతంగా లేకపోవడం నిజంగా బాధాకరమేమో. నిజంగా చెప్పాలి అంటే అతి చిన్న దేశాలు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇప్పుడు సింగపూర్ ఎయిర్లైన్స్ ఉంది, అలాగే ఇండోనేషియన్ గరుడా ఎయిర్వేస్ ఉంది, మనకు పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కూడా ఉంది, నేపాల్ ఎయిర్లైన్స్ ఉంది, ఇంకా మిడిల్ ఈస్ట్ లో అయితే వాళ్ళన్ని దేశాలకు చిన్న చిన్న దేశాలు అన్నిటి ఉంటాయి. వాళ్ళకి ఇంకా ఎతిహాద్ లాంటి చాలా పెద్దవి ఉన్నాయి, వాళ్ళకి ఇంకా చాలా బాగుంటాయి వాళ్ళవి. మరి ఇంత ఇది ఉన్నప్పుడు, ఇన్ని వనరులుండి భారతదేశం నిజంగా అత్యద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతితో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కనీసం ఒక నేషనల్ ఎయిర్లైనర్ లేదు అంటే. అండ్ మోరోవర్ సార్, మన దేశ భౌగోళికాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఇప్పుడు చైనా తోటో యుఎస్ తోటో కంపేర్ చేస్తే మన దేశం భౌగోళికంగా ఉన్నటువంటి సిటీస్ చాలా భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు చైనాలో ఉంటే పూర్తిగా మొత్తం ఈస్ట్ వైపు సిటీస్ అన్ని ఉంటాయి. ఇప్పుడు యుఎస్ లో చూసుకుంటే అటువైపు ఇటువైపు ఉంటాయి. మరి మన దేశంలో అలా కాదు. దాదాపు ప్రతి ప్రాంతంలోనూ సిటీస్, లేకపోతే ప్రతి ప్రాంతంలోనూ జనావాసం ఉంటుంది. కాబట్టి ఎయిర్లైన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, అన్ని కూడా ప్రభుత్వం నడిపితే లాభదాయకంగానే ఉంటుంది. డెఫినెట్ గా, ఎందుకంటే ఈ మధ్య మనకు ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. ఇంకోటి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ లెవెల్స్ కూడా పెరిగాయి కాబట్టి ఇప్పుడు విద్యార్థులు కూడా, మనం ఇంతకుముందు వేరే ఊర్లకు వెళ్ళాలి అంటే ట్రైన్ బస్సులోనే వెళ్ళేవాళ్ళం, ఈ మధ్య స్టూడెంట్స్ కూడా ఫ్లైట్ లోనే వెళ్తున్నారు. ఇంకా ఐటీ సెక్టర్ లో అయితే ఇంకా అందరూ ఫ్లైటే చూస్ చేస్తున్నారు. హైదరాబాద్ టు బెంగళూరు అసలు విపరీతంగా, బెంగళూరు టు వైజాగ్, వైజాగ్ టు చెన్నై, అందరూ ఫ్లైట్ ని చూస్ చేసుకుంటున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు బస్ ఛార్జెస్ ఏ విధంగా 3-4 వేలు ఉంటున్నాయో, ఒక 1000 రూపాయలు ఎక్కువ పెడితే ఒక గంటలో వెళ్ళిపోవచ్చు కదా, అంత బడిన అవ్వాల్సిన. ఇంకోటి ఆ ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది, మనం వెంటనే కాన్ఫరెన్స్ కి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ మోడ్స్ లో వెళ్తే అలాంటి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు అందరు కూడా టైం అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ గా ఉంటున్నారు కాబట్టి అటువంటి ట్రావెల్ ని ఇష్టపడుతున్నారు. అలాగే మనం గనక చూసినట్టయితే ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించి, ప్రజల్లో అవగాహన కలిగించి, ప్రజల్లో చక్కటి మార్పు తీసుకొని వస్తూ ఇటువంటి పథకాల్లో మనం ప్రైవేట్ భాగస్వామ్యం కూడా కోరుకోవచ్చు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. వాట్ పర్సెంటేజ్ అనేది, వేర్ దే షుడ్ స్టాండ్ అనేది, అది దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ ఆల్సో. ఎందుకంటే ఇలా కనుక చేయకపోతే దట్ విల్ లీడ్ టు డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా చాలా విశ్లేషణాత్మకంగా అసలు ప్రభుత్వం చేసేటువంటి ఈ పద్ధతుల వల్ల రేపటి దేశ భవిష్యత్తు ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయాన్ని మాకు ప్రేక్షకులకి చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ గారు.